పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాము. కొద్ది ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవటం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. నీ కండల్లో బలం ఉంటే సిపాయిగా మిలిగిపోతావేమో. అదే నీ ఆలోచనలో బలం ఉంటే రాజువై ప్రపంచాన్నే ఏలుతావు. ఒక వ్యక్తి తన బిడ్డలకు ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇవ్వటం కంటే కష్టపడి పనిచేయటం అలవాటు చేస్తే అది వారి జీవితాలను విజయ పదంలో నడిపిస్తుంది. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. చదువుకోవటం వల్ల వచ్చే సర్టిఫికెట్స్ మనకు ఉపయోగపడతాయో లేదో, కానీ ఆ చదువు మనకి ఇచ్చే జ్ఞానం లైఫ్లో ఏదో ఒక దశలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఆనందం అనేది పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనక ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. తండ్రి చేతిని పట్టుకుంటే చాలు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. కడుపు కాలిన వారికే మెతుకు విలువ తెలుస్తుంది, కష్టాలు దాటి వచ్చిన వారికే బ్రతుకు విలువ తెలుస్తుంది. మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు, ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు ఎవరూ లేరు. ఓటమి, విమర్శలు తట్టుకుంటేనే గెలుపు చప్పట్లు వినిపిస్తాయి. రెక్కలు వచ్చాక ఎగరటం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగిరిపోవటం ఖచ్చితంగా తప్పే. ఎన్నెన్నో త్యాగాలు చేసి బిడ్డల్ని పెంచి పెద్ద చేసేది తండ్రి. జీవితాన్నే త్యాగం చేసి బిడ్డలకు జన్మనిచ్చేదే తల్లి. మీరేం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. నవ్వుతూ బ్రతుకు, నలుగురిని తోడునిస్తుంది. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయటం. జీవితంలో మనకెన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవటం సరికాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.